నేటి ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండగా చైనా రహస్యంగా తన ఎత్తుగడలు వేస్తున్న రష్యా ఇరాన్ల మధ్య చెలరేగిన భారీ సంక్షోభం యావత్ ప్రపంచపు భౌగోళిక గణిత స్వరూపాలనే తలకిందులు చేసింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న రష్యా ఇప్పుడు ఆంక్షల వలలో ఎంతగా చిక్కుకుపోయిందంటే దాని పూర్వ వినియోగదారులు కూడా ఇప్పుడు దానిని చిన్నచూపు చూస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన యుద్ధం మధ్యప్రాచ్యం నుండి ఐరోపా వరకు ఒక అగ్నిని రగిలించింది. దానితో ఇప్పుడు ప్రతి దేశం తమ సొంత భద్రత గురించి భయంతో వణికిపోతోంది. ఒక పెను మార్పు చోటు చేసుకుంటోంది. ఏ ప్రధాన ప్రపంచ నాయకుడు కూడా ఊహించలేని అమెరికా వాగ్దానాలు డొల్లగా మారుతున్నాయి మరియు చైనా ఆయుధాలపై ప్రపంచం విశ్వాసం కోల్పోయింది. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రపంచ అగ్రరాజ్యాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయినప్పుడు ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకోబోతున్నారు? దీనిని ఒక సువర్ణావకాశంగా మలుచుకుంటోంది. ఈ మహాయుద్ధం మధ్యలో ఎవరి జేబులైన ఆనందంతో డాలర్లతో నిండిపోతాయని మీరు అనుకుంటున్నారా? 2026 నాటి ఈ మండుటెండ కేవలం వాతావరణ దృగ్విషయం కాదు. ఇది ప్రపంచ రాజకీయాల వేడి. ఇది ప్రధాన దేశాలను సైతం చెమటలు పట్టించింది. ఇరాన్పై కమ్ముకున్న చీకటి మేఘాలు, రష్యాపై విధించిన కఠినమైన ఆంక్షలు ఒక శూన్యాన్ని సృష్టించాయి. మాత్రమే దానిని ప్రపంచంలో ఎదుగుతున్న ఒక శక్తి రష్యా ఆయుధాల సరఫరాలో తీవ్ర జాప్యం. విడిభాగాల కొరత వియత్నాం నుండి ఫిలిప్పీన్స్ వరకు మొత్తం ఆఫ్రికా ఖండంలో భయాందోళనలను సృష్టించాయి. నమ్మకమైన భాగస్వామి కోసం చూస్తున్నాయి. తమకు ఆధునిక సాంకేతికతను అందించడమే కాకుండా సమయం వచ్చినప్పుడు తమకు ద్రోహం చేయకుండా చూసుకునే. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల మార్కెట్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా అది భారతదేశానిది అయింది. పరిస్థితి తలక్రిందులైంది. భారతదేశం ఈ విపత్తును ఒక అవకాశంగా మలుచుకున్న తీరు ఒక థ్రిల్లర్ క్లైమాక్స్కు ఏమాత్రం తక్కువ కాదు. ఆ ఆయుధాలు ఏమిటి? ఈ రోజు ప్రపంచం అంతగా ఆసక్తి చూపుతున్న రష్యాపై విధించిన కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు దాని నడుమును విరిచాయి. సంవత్సరాల క్రితం రష్యాకు బిలియన్ల డాలర్ల ముందస్తు చెల్లింపులు చేసిన దేశాలు ఇప్పుడు విడివిడి బోల్టులు, నట్ల కోసం కూడా అల్లాడుతున్నాయి. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలకు విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. తమ పూర్తి భద్రతను రష్యాకు అప్పగించిన దేశాల గతి ఏమిటి? భారతదేశపు బృహత్ ప్రణాళిక ఇక్కడే. చాలా కాలం క్రితం ఢిల్లీ ప్రాంగణాల్లో రూపొందించిన భారతదేశం గ్రహించింది తన వాగ్దానాలను నెరవేర్చలేకపోవడాన్ని. చైనా ఆయుధాలు కేవలం ప్రదర్శనకే పరిమితమని, అవి తరచుగా యుద్ధరంగంలో విఫలమవుతున్నాయని. భారతదేశం తన స్వదేశీ బలాన్ని పదును పెట్టింది. దానికి ఎంత పదును ఇచ్చిందంటే ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ నిపుణులు నిశ్చేష్టులయ్యారు. ఆగ్నేయాసియా దేశాలైనా లేదా ఇతర దేశాలైనా. ఆగ్నేయాసియా దేశాల తీరు చూసి ప్రధాన రక్షణ నిపుణులు నిశ్చేష్టులయ్యారు. లేదా ఆఫ్రికాలోని వర్ధమాన దేశాల విషయానికొస్తే ఇప్పుడు అందరి దృష్టి భారతదేశపు స్వదేశీ ఆయుధాలపైనే ఉంది. అయితే ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకొన్న ఉద్రిక్తత ఆయుధాల డిమాండ్ను పెంచింది. గతంలో భారతదేశానికి కేవలం సాఫ్ట్వేర్ ఎగుమతిదారుగా ఉన్న దేశం రాకెట్ వేగంతో పురోగమించింది. ఈ రోజు తాము భారతదేశపు పినాకా రాకెట్ వ్యవస్థ మరియు బ్రహ్మోస్ క్షిపణి కోసం వరుసలో నిలబడతామని దేశం భావించింది. 2026 నివేదిక ప్రకారం భారతదేశ రక్షణ ఎగుమతులు ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరుకుంటాయి. రికార్డు బద్దలైంది. ఈ మొత్తం కేవలం కొన్ని వేల కోట్లు మాత్రమే కాదు. వాస్తవానికి ఇది ఇప్పుడు బిలియన్ డాలర్ల లీగ్లో చేరింది. ఒకప్పుడు అమెరికా, రష్యాలు మాత్రమే పాలించిన చోట సూది అవసరం ఎన్నడూ లేని దేశానికి ఇది చిన్న విషయానికి కాదు. దాన్ని సాధించడానికి కూడా మనం ఇతర దేశాల వైపు చూడాల్సి వచ్చింది. నేడు ఇది భారతదేశంలో తయారైన యుద్ధ విమానాలు మరియు క్షిపణులను ప్రపంచానికి విక్రయిస్తోంది. కానీ ఇది ఆరంభం మాత్రమే. రష్యాను విడిచిపెట్టిన తర్వాత అనాథలుగా భావించిన దేశాలతో అసలైన ఆట మొదలైంది. రష్యాలో విడిభాగాల నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇక మిగిలింది అతని సొంత అవసరాలకు కూడా సరిపోదు. అటువంటి పరిస్థితిలో భారతదేశం చాలా తెలివైన, వివేకవంతమైన చర్య తీసుకుంది. భారతదేశం ఆ రష్యన్ ఆయుధాలన్నింటికీ విడిభాగాలను స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. ఇది ప్రపంచంలోని అనేక దేశాల సైన్యాలకు జీవనాధారం.
రష్యా ఆయుధాలను ఎల్లప్పుడూ ఆరాధించే వియత్నాం లాంటి దేశం తన సైన్యాన్ని సన్నద్ధంగా ఉంచడానికి ఇకపై మాస్కో వైపు చూడకుండా న్యూఢిల్లీని చేరుకోవడం అనేది భారతదేశం డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గం మాత్రమే కాదు, అంతేకాదు ఆ దేశాలపై ప్రభావం చూపడానికి ఇది ఒక ప్రధాన వ్యూహాత్మక ఆయుధం. మీరు ఒక దేశ సైన్యానికి వెన్నెముక వంటి వారిని నిర్వహించినప్పుడు ఆ దేశం మీకు విధేయంగా ఉంటుంది. మరియు 2026లో భారతదేశం చాలా చక్కగా ఆడుతున్న అధికార క్రీడ ఇదే. ఆఫ్రికాలోని పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. నైజీరియా, ఈజిప్ట్ మరియు ఇథియోపియా వంటి దేశాలు ఖరీదైన అమెరికన్ ఆయుధాలను లేదా నమ్మశక్యం కాని వాటిని భరించలేవు. చైనా బొమ్మలకు బదులుగా భారతదేశపు తేజస్ యుద్ధ విమానాలు మరియు ధ్రువ్ హెలికాప్టర్లు ఆసక్తి చూపడానికి కారణం చాలా సులభం. భారతదేశపు ఆయుధాలు చవకైనవి మరియు మన్నికైనవి. భారతీయ సాంకేతికత ఆఫ్రికాలోని అడవులు, ఎడారులలో కూడా అద్భుతాలు సృష్టించింది. పాశ్చాత్య దేశాల ఖరీదైన యంత్రాలు కూడా చేయలేని విధంగా భారతదేశం అక్కడ తన విశ్వసనీయతను నెలకొల్పింది. విషయానికి ఎంత స్పష్టమైందంటే ఇప్పుడు అక్కడి సైనిక జనరల్స్ ఆయుధాలు అవసరమైతే అని బహిరంగంగా చెబుతున్నారు. కాబట్టి భారతదేశానికి మాత్రమే ఈ ఆత్మవిశ్వాసం చైనాకు నిద్రలేని రాత్రులను తెచ్చిపెట్టింది, ఎందుకంటే చైనా ఆఫ్రికాను తన కంచుకోటగా భావించింది. అయితే భారతదేశం సాధించిన పురోగతి బీజింగ్ ఆస్థానంలో కలకలం రేపింది. ఆగ్నేయాసియాలోని దృశ్యం మరింత ఉత్తేజకరంగా ఉంది. ఫిలిప్పీన్స్ భారతదేశం నుండి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసినప్పుడు మొత్తం భారతదేశం ఈ ప్రాంతానికి కొత్త తాత అని ఆసియాకు ఒక సందేశం అందింది. దక్షిణ చైనా సముద్రంలో ఎల్లప్పుడూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైనా ఇప్పుడు అతను ఏదైనా చేయడానికి సాహసిస్తే భారతదేశ క్షిపణులు అతని నౌకలను తాకుతాయనే భయం నెలకొని ఉంది. వియత్నాం, ఇండోనేషియా కూడా ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తూ భారతదేశాన్ని ముంచివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రష్యా ఇకపై తమకు సహాయం చేయలేదని, అమెరికా కూడా సహాయం చేయలేదని తెలుసుకుని ఈ దేశాలు వెళ్లిపోయాయి. నిబంధనలు చాలా కఠినంగా ఉన్నందున అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎటువంటి షరతులు లేని భాగస్వామిగా అవతరించింది. భారతదేశపు ఈ దౌత్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా అత్యుత్తమ సాంకేతికతను అందించేవారి కోసమే. 2026 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కేంద్రంగా భారతదేశ రక్షణ ఎగుమతులు ఇది 35,000 కోట్ల మ్యాజికల్ ఫిగర్ను దాటింది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ సంవత్సరాల కృషి, ఆత్మనిర్భర భారతదేశానిదే నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలబడటం. రష్యా నిస్సహాయత అడ్డంకిగా నిలుస్తోంది. నిన్నటి వరకు భారతదేశంపై శ్రద్ధ చూపని రష్యన్ వినియోగదారులు ఇప్పుడు భారతదేశానికి వరంగా మారారు. ఒక చిన్న వ్యాపారి తాను ఈ రోజు భారతదేశంలోని ఫ్యాక్టరీల వెలుపల ఆర్డర్లు పొందుతున్నానని భావించేవాడు. భారతదేశం ఆయుధాలు అమ్మడమే కాకుండా సంక్షోభంపై కూడా నమ్మకం కలిగి ఉంది. అవసరమైన సమయాల్లో మేము మీకు అండగా ఉంటాము. ఇరాన్లో జరిగిన యుద్ధం స్వయం సమృద్ధి లేని దేశం. దాని ఉనికి ప్రమాదంలో ఉంది మరియు నేడు భారతదేశం యావత్ ప్రపంచానికి స్వయం సమృద్ధి సాధించే మార్గాన్ని చూపిస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి, అర్మేనియా లాంటి దేశం టర్కీ మరియు అజర్బైజాన్ల ఆధునిక ఆయుధాలను ఎదుర్కొన్నప్పుడు భారతదేశం యొక్క పినాకా మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ను మోహరించడం మొత్తం యుద్ధ గమనాన్ని మార్చివేసింది. భారతదేశపు ఈ స్వదేశీ సాంకేతికత ఇంత ప్రాణాంతకమైనదని ప్రపంచం ఆశ్చర్యపోయింది. అది ఎలా జరగగలదు? ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ శాఖ అటాచీలు భారతదేశాన్ని సందర్శించడం ప్రారంభించినట్లు అనిపించింది. పినాకా విజయం మనకు ఎలాంటి విదేశీ ముద్ర అవసరం లేదని నిరూపించింది. మన నేలలో తయారైన ఇనుము ప్రపంచంలోని ఏ మూలనైనా నిప్పును రాజేయగల శక్తిని కలిగి ఉంది. ఈనాడు పినాకా ప్రతిధ్వని అర్మేనియా నుండి అనేక ఆఫ్రికా దేశాలకు వినిపిస్తోంది. నిన్నటి వరకు భారతదేశాన్ని ఎగతాళి చేసిన వారి చెవులకు ఈ ప్రతిధ్వని బాధ కలిగిస్తోంది. భారతదేశం తన వ్యూహాన్ని కేవలం కొత్త ఆయుధాలకే పరిమితం చేసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా రష్యా వద్ద వేలాది ట్యాంకులు, విమానాలు విస్తరించి ఉన్నాయని భారతదేశానికి తెలుసు. అత్యవసరంగా నిర్వహణ అవసరమైన వాహనాల కోసం భారతదేశం అటువంటి సౌకర్యాలను అభివృద్ధి చేసింది. రష్యాకు చెందిన ఈ ఆయుధాన్నైనా పునరుద్ధరించగలిగే చోట దీనిని తెలివైన ఆట అంటారు. రష్యా యుద్ధంలో చిక్కుకుంది. అతనికి తన పాత కస్టమర్లను కలవడానికి సమయం లేదు. భారతదేశం నెమ్మదిగా ఈ మొత్తం మార్కెట్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు సుకోయ్ సర్వీసింగ్ అయినా, T-90 ట్యాంకుల అప్గ్రేడింగ్ అయినా ప్రపంచానికి వెళ్లే రహదారి ఇప్పుడు ఢిల్లీ గుండా వెళుతోంది. ఇది భారతదేశానికి లభించిన విజయం, కానీ దీని గురించి వార్తాపత్రికల శీర్షికలలో పెద్దగా ప్రస్తావించకపోవచ్చు. కానీ ప్రపంచ అధికార వర్గాల్లో దీనిపై చర్చలు చాలా లోతుగా జరుగుతున్నాయి. ఇరాన్లోని యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులను నాశనం చేసింది. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
నౌకా రవాణా మార్గాలు అసురక్షితంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ భౌగోళిక స్థానం దానికి గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. భారతదేశం సురక్షితంగా ఉంది. ఇది స్థిరమైనది మరియు అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ప్రపంచంలో మరెవరికీ లేని మానవ వనరులు భారతదేశానికి ఉన్నాయి. 2026 నాటి భారతదేశం ఇకపై కేవలం ఒక అసెంబ్లీ లైన్ మాత్రమే కాదు. అంతేకాక ఇది ఇప్పుడు రూపకల్పన మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. మా స్టార్టప్లు కనురెప్పపాటులో శత్రు రాడార్ను తప్పించుకోగల డ్రోన్లను తయారు చేస్తున్నాయి. ఈ డ్రోన్లు ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు మొదటి ఎంపికగా మారుతున్నాయి. ప్రపంచమంతా యుద్ధమనే అగ్నిలో దహించిపోతున్నప్పుడు అప్పుడు భారతదేశం తన మేధస్సుతో, కఠోర శ్రమతో శాంతి భద్రతలకు కావలసిన సామాగ్రిని ఉత్పత్తి చేస్తోంది. కానీ అది అంత సులభం అనుకున్నారా? అస్సలు కాదు. ఈ స్థాయికి చేరుకోవడానికి భారతదేశం ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని పాశ్చాత్య దేశాలు భారతదేశంపై పదే పదే ఒత్తిడి తెచ్చాయి. కానీ భారతదేశం తన విదేశాంగ విధానం బలహీనపడకుండా చూసుకుంది. మన దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని భారతదేశం స్పష్టంగా ప్రకటించింది. నేడు దాని ఫలితంగా భారతదేశం రష్యన్ సాంకేతికతను కలిగి ఉంది. పాశ్చాత్య ఆధునికత గురించిన జ్ఞానం మరియు దానికి మద్దతు. భారతదేశం ఆ రెండింటి మధ్య వారధిని నిర్మించింది. కానీ నేడు ఆయన రక్షణ ఎగుమతుల సుల్తాన్గా మారారు. ఒక దేశం ఎలాంటి సహాయం లేకుండా దీన్ని ఎలా సాధించిందో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. నేను ఎవరికీ బానిసగా ఉండకుండా నా విధిని నా సొంత నిబంధనల ప్రకారం రాసుకున్నాను.